ఖమ్మం జిల్లా చింతగాని మండలం నాగిలికొండ గ్రామంలో శ్రీ 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 సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు మరియు ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో మామిడి తోరణాల అలంకరణతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12:33 పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న పుష్కరాంశమున సీతారాముల వారి లోక కళ్యాణ మహోత్సవమును అంగరంగ వైభవంగా జరిపించారు. కళ్యాణం అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాద వితరణ మరియు మధ్యాహ్నం 1 గంట నుండి భారీ స్థాయిలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1500 మంది పాల్గొన్నారు. గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సాయంత్రం వేళ గ్రామ వీధుల్లో బండిపాట ఊరేగింపు కన్నుల పండగగా సాగింది. సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పందిమల వెంకట నరసయ్య, వైస్ చైర్మన్ గడ్డం రామారావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాగిలికొండ పరిసర ప్రాంత గ్రామ ప్రజలందరికీ ఈ వేడుకలను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ పురోహితులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తజనం మరియు ఆలయ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్యాముగాడినా దాతలు సమర్పించే నూతన వస్త్రాలు వీడు వచ్చి రావడం 1 గంట పూర్తి మా గ్రామ భక్తమాసందరికీ మరియు ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసి సిద్ధంతో ఇంకా ఉత్సాహంగా పాల్గొనే విధంగా తయారు చేసినటువంటి ఈ రామాలయ కమిటీ అందరికీ కూడా మా హృదయపూర్వక సూచనలు తెలియజేస్తున్నాం. ఈ కమిటీ ఏర్పడిన తర్వాత అంతకుముందు కూడా కమిటీలు ఉండే, కానీ ఈ కమిటీ ఏర్పడిన తర్వాత చాలా వేగంగా మా గ్రామంలో రామాలయం అలాగే రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలకి మా గుడి గురించి తెలిసిందంటే ఈ కమిటీ సహకరిస్తున్న గ్రామస్తులు అందరూ కూడా మంచిగా పాల్గొనడం వల్ల ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి అభివృద్ధికి ముందు కూడా కొనసాగించాలని ఈ ప్రస్తుత కమిటీ చైర్మన్ అయినటువంటి పందిమల వెంకటేశ్వర మరియు వైస్ చైర్మన్ గడ్డం రామారావు మరియు మిగతా కమిటీ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇదే విధంగా ముందు కూడా గ్రామంలో దేవాలయం మంచిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. నాగిలికొండ గ్రామంలో పురుషోత్తముడు, పురుషుల్లో ఉత్తముడైనటువంటి శ్రీరామచంద్రుని యొక్క వివాహము అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిగింది. ఇది 49వ వివాహ వార్షికోత్సవం మా గ్రామంలో నాకు తెలిసినంత వరకు. 1977వ సంవత్సరం ప్రాంతంలో ఈ గ్రామానికి చెందినటువంటి పెద్దలు మరి ఉపేంద్ర రెడ్డి గారు, అట్లాగే జనార్దన్ రెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలుసుకొని మనం చుట్టుపక్కల గ్రామాలైనటువంటి నాగులవంశ, సీతారాంపురం గ్రామాలకి దేవుని పెళ్లికి వెళ్ళడం ఏంటి, మన గ్రామంలో దేవుని పెళ్లి చేసుకున్నామనేటువంటి ఉద్దేశంతో గ్రామ ప్రజలందరినీ కూడా సమీకరించి ఒక చిన్న రామాలయాన్ని వారు కట్టారు. ఆనాటి నుంచి ఉత్సవాలు క్రమక్రమంగా
జరుగుతూనే ఉన్నాయి. మొట్టమొదలు ఈ యొక్క సీతారామచంద్ర స్వామి దేవస్థానం అయితేనేమి, అలాగనే మరి రామలింగేశ్వర దేవస్థానానికి అయితేనేమి తుళ్ళూరు ప్రసాద్ గారు చైర్మన్గా ఉండేవారు. వారి కాలంలోనూ ఆ తర్వాత జమ్ము కృష్ణారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు వెంకటనరసయ్య గారి ఆధ్వర్యంలో ఇలా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి గ్రామ ప్రజలందరూ కూడా గ్రామంలో నుంచి బయట నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ పాల్గొన్నారు. చాలా శుభసూచకంగా తెలియజేస్తున్న అవకాశాలు. తెలంగాణ ఖమ్మం జిల్లా నాగిలిగుండ గ్రామం ఏపీ పద్మ సర్పంచ్ నాగిలిగుండలో శ్రీరామనవమి రామువారి పెళ్లి ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో వచ్చారు ప్రజలందరూ. భోజనాలు కూడా మంచిగా జరిగాయి. అన్నదానం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండ గ్రామంలోని శ్రీ 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 సీతారామచంద్ర స్వామి శ్రీరామనవమి సందర్భంగా మా నాగిలిగొండ గ్రామంలోని వైస్ చైర్మన్గా పరిమళ వెంకటనరసయ్య, నేను వైస్ చైర్మన్ గడ్డం రామారావు గారు మరియు కమిటీ మెంబర్లతోటి మరియు గ్రామ ప్రజలందరి సహాయ సహకారంతో ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే గతంలో మునిపెన్నడూ లేని విధంగా ఇక్కడ శ్రీరామనవమి వేడుకలు కానివ్వండి, గ్రామ ప్రజల సహకారంతో కానివ్వండి, అలాగనే మన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కూడా మేము అన్ని కార్యక్రమాలను గొప్పగా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అది ఎందువల్ల సాధ్యపడుతుందంటే ఇక్కడ మా గ్రామ ప్రజల యొక్క సహకారంతో పార్టీలకు అతీతంగా ఎవరు ఎక్కడ పార్టీలకు అతీతంగా కాకుండా ఈ యొక్క గ్రామంలోని గ్రామాలయ అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటు తీసుకుంటున్న గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.